హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన వదలడం లేదు. సో ఆయనకు మళ్ళీ కొత్తగా ఒక షాక్ అయితే ఇచ్చింది. నిజానికి ఆయన రాజకీయాల్లో ప్రస్తుతానికైతే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. పరోక్షంగా కూడా రాజకీయపరమైన ఏ ప్రాధాన్యత ఆయన తీసుకోవట్లేదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా ఒక విధమైన షాక్ అయితే ఇచ్చారు. సో అది ఏంటనేది మనం చూద్దాం. చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఒక మంత్రి అయ్యారో, కాంగ్రెస్ తరపు నుంచి ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది కదా. అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటూ ఒక కీలకమైన ఒక భూమిక పోషించినట్టు అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా క్రౌడ్ పుల్లర్ ఉన్నారు, ఒక సెలబ్రిటీ ఉన్నారు అంటే ఇక అది చిరంజీవి గారు తప్ప మరొకరు లేరు. అంటే ఆ పార్టీ తర్వాత విభజన తర్వాత భూస్థాపితం అయిపోయి చివరికి ఆ పార్టీ అక్కడ నిలదొక్కుకోవడానికి ఏ విధమైన స్ట్రాటజీస్ పాటించినా అవి వర్కౌట్ అవ్వలేదు. చివరికి చిరంజీవి గారు ఇమేజ్ ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తే ఆయన ఆల్రెడీ భవిష్యత్తే లేని పార్టీలో ఇక ఆయన ఏం చేస్తాడు, పైగా రాజకీయంగా ఆయన రాజకీయానికి నేను సరిపడను అని తనకు తానే రియలైజ్ అయ్యి ఆయన బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఇక సినిమాల్లో పడ్డారు. సినిమాలు 1 by 1 బ్లాక్ బస్టర్లు అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. పైగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కాస్త కొత్త అధ్యక్షురాలని తీసుకొని కాస్త పుంజుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ టైంలో మళ్ళీ చిరంజీవి గారిని ఎందుకు వీళ్ళు ఫోకస్ చేశారని డౌట్ అయితే వస్తుంది కదా. చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏపీలో కూడా ఒక కీలకమైన స్టెప్ అయితే తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా అంటే వెళ్ళి ఆయనకు ప్రచారం చేయకపోయినా ఆయన వెనక ఉండి నా తమ్ముడిని మీరు గెలిపించండి అని చెప్పేసి వీడియోల రూపంలో కొన్ని వీడియోలు చేసి ఆయన రిలీజ్ చేయడము, అది ఆయన ఫ్యాన్స్కి ఒక సందేశంలాగా వెళ్ళి ఓట్లు అయితే వేయడం జరిగింది. ఇక రేపు వస్తాడు లేకపోతే ఎల్లుండి వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీకి జనాన్ని కూడగడతాడంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాలుగా చెబుతూ వచ్చారు చిరంజీవి గారి గురించి. కానీ ఆ ప్రయత్నం అయితే జరగలేదు. గతంలో అయితే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అప్పుడు ఏపీలో రఘువీరారెడ్డి గారు, ఆయన చిరంజీవి గారు ఎక్కడికి పోలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడే, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, అదేవిధంగా మేము కూడా రద్దు చేయలేదు, ఖచ్చితంగా ఆయన పార్టీలో ఉన్నట్టే అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. సరైన సమయంలో ఆయన వస్తారేమో అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత అధ్యక్షులు మారడాలు, చిరంజీవి గారి పాత కూడా మారిపోవడం అంతా జరిగింది. ఇక జనసేనకు కూడా చిరంజీవి గారు మొన్న ఎలక్షన్స్లో దాదాపు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. అంటే పార్టీ ఫండ్ ఇస్తారు కదా, సో ఆ విధంగా చిరంజీవి గారు కూడా పార్టీ ఫండ్ ఇచ్చారు. సో జనసేనకి కాస్త తక్కువగా ఫండ్స్ వస్తున్నాయనేది ఉంది కాబట్టి చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు, అలాగే కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే తెలిసి అంటే డైరెక్ట్గా కనిపిస్తూ కొంతమంది ఇచ్చారు, అలాగే హైడింగ్లో ఉండి కూడా కొంతమంది ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అందులో చిరంజీవి గారిది మేజర్ పాత్ర. అయినా సరే ఇంకా ఆయనని కాంగ్రెస్ పార్టీ కాస్త బుజ్జగించడానికి ఏదో రకంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే. సో బర్త్డే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇంద్ర సినిమా రిలీజ్ అయితే అక్కడ కూడా మంచి సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చిరంజీవి గారి సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రెన్యువల్ చేసింది. సో రెన్యువల్ చేసి 2027 వరకు కూడా చిరంజీవి గారికి సభ్యత్వం వర్తిస్తుంది అనమాట. సో అప్పటిదాకా ఈయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడే. అంటే మళ్ళీ ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా పార్టీలో ఆ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి అని చెప్పేసి ఒక సందేశం. సో అది ఇవ్వడం కోసమే వీళ్ళు దీన్ని ఈ విధంగా బయటకైతే తీసుకొచ్చారు. నిజానికి చిరంజీవి గారు పార్టీకి దూరంగా ఉన్న రాజకీయపరమైన విభేదాలు ఏ పార్టీతోటి ఆయనకు లేవు. ఇప్పుడు గతంలో అయితే కేసీఆర్ గారితో బాగానే కలిసి మాట్లాడడం జరిగింది స్టూడియోల నిర్మాణాలు ఇలాంటి విషయంలో. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా ఈ డ్రగ్స్ క్యాంపెయిన్కి మీరు సపోర్ట్ చేయండి అంటే ఇమీడియట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా రెస్పాండ్ అయింది ఎవరయ్యా అంటే చిరంజీవి గారే. సో ఆయన రెస్పాండ్ అయ్యి ఆ డ్రగ్స్ క్యాంపెయినింగ్లో ఆయన ఒక వీడియో కూడా చేసి పెట్టారు. సో అలా తెలంగాణ ప్రభుత్వంతో బాగా ఉన్నారు, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో. ఇక్కడ కూడా కాంగ్రెస్ సభ్యుడిగా ఆయన ప్రకటించుకోలేదు. అదేవిధంగా అటువైపు ఏపీలో చూసుకుంటే గతంలో జగన్ సినిమా ఇండస్ట్రీని కాస్త ఇబ్బంది పెడుతున్నాడు అనేది కనిపించింది. సో అప్పుడు కూడా వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడము, మీరు పెద్ద మనసు చేసుకొని సినిమా ఇండస్ట్రీ కష్టాలను తీర్చాలి అని చెప్పేసి చేతులు ఎత్తి మొక్కిన సంఘటన కూడా చూసాం. చాలామంది అది చూసి కాస్త మనసు నొచ్చుకున్నారు కూడా ఆయన ఫ్యాన్స్. సో ఎలాంటి లెజెండ్ పర్సన్ వెళ్ళి ఆయనకి ఈ విధంగా చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఎలక్షన్ తర్వాత వీళ్ళు సభ ఏర్పాటు చేసినప్పుడు మోడీ గారు రావడం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఒకే వేదిక మీద ఉన్నప్పుడు రజనీకాంత్ గారు, తర్వాత చిరంజీవి గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. సో ఈ వేదిక మీద ఉన్నప్పుడు కూడా మోడీ గారు చిరంజీవి గారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అంటే ఆయన భుజం తట్టడం కావచ్చు, ఆయన తోటి మంతనాలు ఆడడం, ఆ నవ్వుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ చాలా ప్రాధాన్యత అయితే ఇచ్చారు. సో రాజకీయంగా మేము మిమ్మల్ని పట్టించుకుంటామనే సిగ్నల్ బాగా ఇచ్చారు. అదేవిధంగా ఆయనకు తర్వాత అవార్డులు ప్రకటించే విషయాల్లో కావచ్చు, అదేవిధంగా ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు చిరంజీవి గారిని ఏదో విధంగా బీజేపీ పార్టీ కాస్త మోస్తూ కనపడింది. చూస్తూ ఉంటే ఆయన రాజ్యసభకు పంపిస్తారేమో ఆ పార్టీ తరపు నుంచి అని కూడా గతంలో వార్తలు వచ్చాయి.
అయితే అది కూడా తోసిపుచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో ఒకవేళ వాళ్ళు పదవి ఇచ్చినా తీసుకునేవారైతే కాదు. సో ఆ విధంగా వాళ్ళ ప్రాధాన్యత కూడా కనిపిస్తూ వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ వదలకుండా ఇప్పుడు ఇది ప్రకటించడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్తులో ఆయన ఆలోచన ఏమన్నా మార్చుకొని ఇటువైపు టర్న్ అవుతారా అన్నట్లుగా. ఎందుకంటే చూస్తూ ఉంటే ఈ కూటమిలో కూడా ఎక్కువ కాలం సాగుతారనే గ్యారంటీ అయితే కనపడటం లేదు. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఏదైతే పీరియడ్ ఉంటుందో ఈ మొత్తం టర్మ్ పీరియడ్, సో ఈ 5 ఏళ్లలో సెకండ్ హాఫ్గా కనిపిస్తుంది చూస్తూ ఉంటే. సో అప్పుడు కాస్త అభిప్రాయాలు మారచ్చు, దృక్పథాలు మారచ్చు, వీళ్ళ స్టాండ్ కూడా మారచ్చు అనే ఒక సినారియో అయితే ఉంటుంది. సో దాని మీద మనం భవిష్యత్తులో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో ఇది చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్. సో మరి ఆయన నిజంగా యాక్టివ్ అయితే మాత్రం ఏపీలో మళ్ళీ ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ అయితే వస్తుంది. కానీ ఆయన చూస్తుంటే మాత్రం ఏమాత్రం అయ్యేలాగైతే లేరు.